డంపింగ్ యార్డ్ హటావో కోతిరాంపూర్ బచావో పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని 9వ డివిజన్ కోతిరాంపూర్ శ్రీ వరసిద్ధి వినాయక కాలనీ వాసులు ఆ కాలనీ నుండి కోతిరాంపూర్ చౌరస్తా వరకు పిల్లలతో కలిసి ర్యాలీ చేసి తమ ఇబ్బందులను వివరించారు. డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణ ప్రారంభించినట్టు తెలిపారు. డంపింగ్ యార్డ్ తరలింపుకు ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. అధికారుల నుండి స్పందన లేకుంటే ఆందోళనలు ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారెడ్డి గుణేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొద్దుల జగదీష్, ప్రధాన కార్యదర్శి బండిపల్లి పరశురాములు, రామన్న, ఇజ్జగిరి శ్రీనివాస్, గంటా మోహన్ రెడ్డి, హరిమోహన్, లెక్కల వేణు, విజ్ఞాన్ శ్రీనివాస్, మాసం గణేష్, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఉండేటువంటి మొత్తం చెత్త అంతా అక్కడ తీసుకొచ్చి రకరకాల బాధలు అనుభవిస్తూ ఉన్నాము. దాంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేటువంటిది బాగా తగ్గిపోయి చిన్నపిల్లలు ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఉంటా ఉంటుంది. ఊపిరి ఆడడం లేదు, వాళ్ళకు శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. మొన్న మినిస్టర్ గారు వచ్చి మానేర్ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ఇక్కడ ఎత్తివేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది, లోకల్ మినిస్టర్ రావడం జరిగింది. ఎవరొచ్చినా కూడా మాటల వరకే పరిమితం అవుతా ఉన్నది. తర్వాత కలెక్టర్ గారు కూడా దాన్ని విజిట్ చేయడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా తీసేస్తామని చెప్పడమే తప్ప మాకు సరి అయినటువంటి న్యాయం జరగడం లేదు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే మన దగ్గర సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, స్టేట్ మినిస్టర్ ఉన్నారు, ఇద్దరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ఈ కాలనీ వాసులకు సంబంధించినటువంటి ఈ ఆరోగ్యాలు కాపాడాల్సిందిగా మేము విన్నవిస్తూ ఉన్నాము. మరి వేసవి కాలంలో డంప్యార్డులో విపరీతమైనటువంటి మంటలు చెలరేగడం, ఆ మంటల ద్వారా ఈ ఏరియాకు సంబంధించినటువంటి ఆక్సిజన్ లెవెల్లే తగ్గడం కాకుండా టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉన్నది. దాని నుంచి వచ్చేటువంటి బూడిద అందరి కళ్ళల్లో పడుతూ ఉన్నది. ఆ బైపాస్ రోడ్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకు చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇదంతా పోవాలి అని అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి ఈ డంప్ యార్డ్ అనేటువంటి తరలించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పేరుకు మాత్రమే తొలగిస్తున్నామనే ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా యార్డును తొలగించి ఎక్కడో పెడతామని ప్రజలకు ఊరించకుండా చెప్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతోటి ఆడుకోవడం కాదు, మిమ్మల్ని గెలిపించింది ప్రజలను ప్రాణాలను రక్షించాలని మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా అతీతంగా ఈరోజు ఏదైతే డంప్ యార్డు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ప్రజలకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఇది రాజకీయ నాయకులకు తెలియదా, అధికారులకు తెలియదా? కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడడం కాదు, వెంటనే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ప్రజల ప్రాణాల కొరకు మీరు వెంటనే డంప్ యార్డును తొలగించి ప్రజల ప్రాణాలను రక్షించాలని మేము ఇది వాస్తవ్యులం అందరం డిమాండ్ చేస్తున్నాం.